Hello friends, నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఇనాముల్ హసన్. BHMS MD డాక్టర్ వర్కింగ్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ సిన్స్ పాస్ట్ 10 years ఇన్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే హెయిర్ ఫాల్ అన్నమాట. సో హెయిర్ ఫాల్ ఇప్పుడు చాలా మందిలో ఈ ప్రాబ్లం మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఏదేదో ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు వాడుతూనే ఉంటారు. సో ఇందులో మనం తెలుసుకోవాలి ఏ హెయిర్ ఫాల్‌కి ట్రీట్మెంట్ అనేది ఉంటది. ఎక్స్టర్నల్లీ యూజ్ చేస్తే మనకు ఇంప్రూవ్‌మెంట్ వస్తది. ఏ హెయిర్ ఫాల్‌కి మనకు ట్రీట్మెంట్ అనేది బయట నుంచి యూజ్ చేస్తే రాదు. ఇది మనకు మెయిన్‌లీ తెలవాలి. ఇప్పుడు ఇందులో మనకు చాలా హెయిర్ ఫాల్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ అంటే ఒక అంబ్రెల్లా టర్మ్ అంటాం మనం దానికి. హెయిర్ ఫాల్‌కి సైంటిఫిక్ లాంగ్వేజ్‌లో ఎలోపేషియా అంటాము. సో ఎలోపేషియాలో చాలా టైప్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకుందాం, ఎలోపేషియా దేనివల్ల మనకు రావడం జరుగుతది? రీజన్స్ ఏమున్నాయి ఎలోపేషియా రావడానికి? ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్. ఒకవేళ మీ ఏజ్ ఎక్కువ ఉంది అంటే హెయిర్ ఫాలికల్ ప్రొడక్షన్స్ అనేది తక్కువైపోస్తది. దానివల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది రావడం జరుగుతూ ఉంటదన్నమాట. దాంతో సహా కొంతమంది కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ మందుల మూలాన గూడా మనకు హెయిర్ ఫాల్స్ అవుతూ ఉంటది. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కొంతమంది తీసుకుంటారు గదా! సో, దాని నుంచి గూడా మనకు హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటదనమాట. దీంతో సహా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల గూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్‌గా పోస్ట్‌పార్టమ్ ఎలోపేషియా అని జెప్తాము. అంటే ఫీమేల్స్‌లో స్పెషల్లీ డెలివరీ తర్వాత అయినా లేదంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అయినా వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటదనమాట. సో, హార్మోన్ ఇంబాలెన్స్ గూడా దీనికి ఒక రీజన్. దీంతో సహా స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల గూడా మనకు హెయిర్ ఫాల్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటది. ఎక్కువగా ఆలోచిస్తున్నాము, ఎక్కువగా టార్గెట్ బేస్డ్ జాబ్స్ అనేది మనకు ఉన్నాయి. సేల్స్ జాబ్స్‌లో ఉన్నాము. అలాంటి వాళ్ళల్లో గూడా మనం హెయిర్ ఫాల్ ఎక్కువగా జూస్తూ ఉంటామనమాట. దీంతో సహా స్కాల్ప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉంటే మనం హెయిర్ ఫాల్ జూస్తాము. అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతే గూడా మనకు హెయిర్ ఫాల్ రావడం అనేది జరుగుతూ ఉంటది. దీంతో సహా బికాస్ ఆఫ్ సమ్ డిసీజ్ మనకు హెయిర్ ఫాల్ రావడం జరుగుతూ ఉంటదనమాట. అంటే చాలామంది ఏం జేస్తారు, హెయిర్ ఫాల్ వస్తుందంటే ఏదో ఒక ఆయిల్ కొనుక్కొస్తారు అండ్ అది రాసుకుంటూ ఉంటారు. ఫస్ట్ తెలుసుకోండి, ఇది ఒకవేళ ఏదైనా వ్యాధి వల్ల వస్తుందా ఏంది? ఎందుకంటే ఇప్పుడు ఎనీమియా ఉన్నప్పుడు గూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది. ఎనీమియా అంటే రక్తం తక్కువ ఉండడం వల్ల గూడా హెయిర్ ఫాల్ వస్తది. సో, అది ఫస్ట్ చెక్ జేసుకోవాలి. రక్తం ఏమైనా తక్కువుందా? దాని తర్వాత మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు గూడా హెయిర్ ఫాల్ వస్తూ ఉంటది. సో, అది గూడా మనం టెస్ట్ జేసుకోవాలి. థైరాయిడ్ ఏమైనా ఉందా? థైరాయిడ్ ఉన్న వాళ్ళలో పోతూ ఉంటది. సో, మనం ఇక్కడ థైరాయిడ్ ఉంది అన్నట్లు తెలుసుకొని మళ్ళీ హెయిర్ ఆయిల్ వాడుతున్నాం. అలా కాదు. థైరాయిడ్ మందులు వాడాలి. హెయిర్ ఫాల్ ఆటోమేటిక్‌గా తక్కువవుతది. దాంతో సహా ఇతర వ్యాధులు గూడా మనకు ఉంటాయి అన్నమాట. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీసీఓడీస్ ఉన్నాయి. లేదంటే ఏమైనా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, అందులో గూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటది. సో, ఇది ఏంటంటే ఒక జనరల్ రీజన్స్ అన్నమాట. దీనివల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతది. ఇప్పుడు నెక్స్ట్ ఈ హెయిర్ ఫాల్స్ అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి? అండ్ మనకు ఏం హెయిర్ ఫాల్ వచ్చింది? హౌ టు ఐడెంటిఫై అన్నట్లు చూసుకుంటే మోస్ట్ కామన్ హెయిర్ ఫాల్ ఏంటంటే ఎలోపేషియా ఏరియాటా అంటాము. ఎలోపేషియా ఏరియాటా అంటే చాలా మందిలో మీరు చూసి ఉంటారు హెయిర్ ఫాల్ అనేది ప్యాచెస్‌లో పోతూ ఉంటది. అంటే రౌండ్ రౌండ్ ప్యాచెస్ అనేది వాళ్ళకు తలలో, స్కాల్ప్‌లో కనబడుతూ ఉంటాయి. సో, దీనికి మనం ఎలోపేషియా ఏరియాటా అని చెప్తూ ఉంటామన్నమాట. ఈ ఎలోపేషియా ఉన్నప్పుడు ఏదైనా రాసుకుంటే మనకు ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. వై? బికాజ్ ఈ ఎలోపేషియా ఏరియాట రౌండ్ సర్క్యులర్ ప్యాచెస్‌లో మీకు పోతుంది అంటే ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అంటే మన బాడీలో రోగనిరోధక శక్తి ఉంటది. ఇమ్యూనిటీ ఉంటది. ఆ ఇమ్యూనిటీ బై మిస్టేకల్లీ మన హెయిర్ ఫాలికల్స్ మీద అటాక్ చేస్తూ ఉంటది. సో, మన బాడీయే మన హెయిర్ ఫాలికల్స్‌ని చెప్తుంది. బాడీ ఈస్ ఇన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్.
మీరు ఎంత ఆయిల్ పెట్టినా దీనికి అది అటాక్ చేస్తానే ఉంటది. మీకు హెయిర్ ఫాల్ అవుతానే ఉంటది. కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ మెడిసిన్స్, ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది ఎలోపేషియా ఏరియాటా వాళ్ళలో. అండ్ ఎలోపేషియా ఏరియాటా ఆటో ఇమ్యూన్ కాబట్టి వేరే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నా కూడా ఇది రావడం జరుగుతది. వేరే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే డయాబెటీస్ ఉంది, సోరియాసిస్ ఉంది, థైరాయిడ్ ఉంది. అలాంటివి వ్యాధులు ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు నెక్స్ట్ ఎలోపేషియా టోటాలిస్ అంటాము. ఎలోపేషియా టోటాలిస్ అంటే అది మొత్తం స్కాల్ప్‌లో వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటాయి. హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటది. ఇది ఎలోపేషియా టోటాలిస్. అండ్ ఇది కూడా మనకు కొంచెం ఆటో ఇమ్యూన్ అటాక్ మూలన అవుతూ ఉంటది. సో, ఎలోపేషియా టోటాలిస్ వాళ్ళకి కూడా మనకు ఇంత ఇంప్రూవ్‌మెంట్ అనేది కనబడదు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు హెయిర్ ఆయిల్ మాత్రమే రాసుకుంటున్నారు అంటే. అండ్ ఇది ఎందుకు అంత నేను చెప్తున్నానంటే చాలామంది ఓన్లీ హెయిర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తే హెయిర్ వచ్చేస్తది అనుకుంటారు. అలా కాదు. దాని వెనుక రీజన్స్ తెలుసుకొని హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా మనకు చాలా అవసరం ఉంది. ఇంకొకటేంటంటే ఎలోపేషియాలో మళ్ళొక డిఫరెంట్ టైప్ ఉంటది. ఎలోపేషియా యూనివర్సాలిస్ అంటాము. యూనివర్సాలిస్ అంటే బాడీలో ఉన్న ప్రతి ఎంటుక, ప్రతి హెయిర్ వెళ్ళిపోతది. అది మీకు ఐబ్రోస్ కానివ్వండి, గడ్డం కానివ్వండి, మీసాలు గానివ్వండి, చేతుల మీద ఉన్న, కాళ్ళ మీద ఉన్న హెయిర్ గూడా వెళ్ళిపోతూ ఉంటదనమాట. ఇది ఎలోపేషియా టోటాలిస్ అంటాము. యూనివర్సాలిస్ అంటాము. ఇంకొకటేంటంటే ఎలోపేషియా బార్బరా అంటాము. సో, ఎలోపేషియా బార్బరా ఏమవుతదిక్కడ మనకు ప్యాచెస్‌లో హెయిర్ పోతది గడ్డంలో. కొంతమంది గడ్డంలో గూడా హెయిర్ పోతుంటది. ఇక్కడ హెయిర్ లేదు, ఇక్కడ హెయిర్ లేదు అంటారు. సో, ఇది ఒక డిఫరెంట్ ఎలోపేషియా బార్బరిస్ అంటామనమాట. సో, ఇలా నంబర్ ఆఫ్ హెయిర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ కామన్ ఏంటంటే మేల్ టైప్ ఆఫ్ బాల్డ్‌నెస్. మేల్ టైప్ ఆఫ్ బాల్డ్‌నెస్ అంటే వాళ్ళకు మెల్లమెల్లగా ఈ లైన్ ఉంటది గదా! ఇప్పుడు నాకిక్కడ లైన్ కనబడుతుంది. రైట్? మెల్లమెల్లగా ఈ లైన్ వెనుకకి పోవడం జరుగుతూ ఉంటదనమాట. ఇక్కడ సైడ్ నుంచి లోపలికి పోతూ ఉంటది. అండ్ ఇక్కడ ముందు నుంచి కూడా లోపలికి పోతుంటది. ఇది మేల్ టైప్ ఆఫ్ బాల్డ్‌నెస్ అంటాం దీనికి. అండ్ నెక్స్ట్ ఫీమేల్ టైప్ ఆఫ్ బాల్డ్‌నెస్ అంటాము. ఫీమేల్ టైప్ ఆఫ్ బాల్డ్‌నెస్‌లో ఏముంటది? మేల్ లాగా మెల్లగా వెనకకి పోతుంది అన్నట్లు ఉండదు. వాళ్ళు జడ వేసుకుంటారు గదా! సో, ఇప్పుడు మనం ఈ లైన్ వచ్చింది మనకు. రైట్? సో, ఈ లైన్ వాళ్ళకు ఏమవుతదంటే విజిబుల్ అవుతూ ఉంటది. అంటే ఇక్కడున్న హెయిర్స్ వాళ్ళకు కనబడవు. మెల్లమెల్లగా లైన్ అనేది పెద్దగా అవుతూ వస్తది. అది ఫీమేల్ టైప్ ఆఫ్ బాల్డ్‌నెస్‌లో అలా మనం చూస్తూ ఉంటామనమాట. అండ్ ఇప్పుడు దీనికి మనం ఎలా ట్రీట్ జేయాలి? ఫస్ట్ తెలుసుకోండి రీజన్స్. నేను చెప్పిన మీకు ఆల్రెడీ ఏమేమి రీజన్స్ ఉన్నాయి, ఏమైనా వ్యాధులున్నాయా, రక్తం తక్కువుందా, అవన్నీ చెక్ చేసుకొని దాని ప్రకారంగా మందులు యూజ్ చేయండి. అండ్ డైట్ నేను జెప్తాను. ఇప్పుడు హెయిర్ ఫాలికల్స్ మంచిగా బూస్ట్ అవ్వాలి, హెయిర్ గ్రో మంచిగుండాలంటే కొన్ని ఫుడ్స్ మీరు తీసుకోవాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ మీరు తీసుకుంటే మంచిది. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ చేసే ఫుడ్స్ తీసుకుంటే మీకు మంచిది కాదు. సో, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్‌లో మనకు ఏమేముంటాయి అన్నట్లు చూసుకుంటే వెజిటబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు వెజిటబుల్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏంటి అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే వాపులు. వాపులు వచ్చే ఇది తీసుకుంటే వాపులు తక్కువవుతాయి అన్నట్లు కొన్ని ఫుడ్స్ ఉంటాయి. వెజిటబుల్స్‌లో అది బ్రాకలీ ఉంటది, స్వీట్ పొటాటో ఉంటది, స్పినాచ్ ఉంటది, కాలీఫ్లవర్ ఉంటది. ఇవన్నీ మనకు ఇంకా చాలా ఉన్నాయి. ఐయామ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ వెజిటబుల్స్. అదే ఫ్రూట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏముంటది? చెర్రీస్ ఉంటాయి, యాపిల్స్ ఉంటది, పైనాపిల్ ఉంటది, గ్రేప్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకు ఫ్రూట్స్‌లో. సో, వెజిటబుల్స్ తీసుకోవాలంటే ఇవి తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఎక్కువగా ఇవి తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ గూడా తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ అంటే ధాన్యాలు గూడా మనం తీసుకుంటే మంచిది. దాంతో సహా ప్రోటీన్ సోర్సెస్ మంచిగా ఉండాలి. ఎగ్ అండ్ మీట్ ఇవన్నీ మనం తీసుకుంటే ప్రోటీన్ సోర్సెస్ అండ్ మెయిన్‌లీ సీ ఫుడ్ అన్నమాట. సీ ఫుడ్ గూడా మనం తీసుకోవాలి. వాట్ వి షుడ్ నాట్ టేక్
హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు మనం ఏం యూజ్ చేయకూడదు. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యే ప్రోడక్ట్స్ అన్నమాట. అవి ఏంటి? ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. అండ్ షుగర్ యాడెడ్ ఫుడ్స్, అది కూడా షుగర్ యాడెడ్ ఫుడ్స్ అంటే అవి ఇప్పుడు మార్కెట్‌లో సోడాస్ ఉన్నాయి, థమ్స్ అప్ అంటాము, ఇవన్నీ అంటూ ఉంటాము. సో ఇవి మనం తీసుకోకూడదు. దీని నుంచి ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అవుతది. ప్రాసెస్డ్ ఫుడ్, రెడీ టు కుక్, ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ అంటాము. రెడీ టు కుక్ ఉన్నది మనం తీసుకోకూడదు, మంచిది గాదు. ఫ్రోజన్ ఫుడ్ గూడా మనకు మంచిది గాదు. సో ఈ డైట్ మీరు మార్పులు తీసుకురండి. దాంతో సహా కరెక్ట్ ఐడెంటిఫై చేసి మెడిసిన్స్ డాక్టర్ దగ్గర వెళ్లి తీసుకుంటే సెట్ అవుతదనమాట. థాంక్ యూ వెరీ మచ్.